Hey everybody, welcome back to Learnt English. I hope you're doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎంత దూరం ఇలా అడుగుతాం కదా, దీన్నే హౌ ఫార్ అంటే ఎంత దూరం అని. నెక్స్ట్ వన్, దయచేసి అక్కడే ఉండవా, దీన్నే వుడ్ యు ప్లీజ్ స్టే దేర్ అంటే దయచేసి అక్కడే ఉండవా అని. పగటిపూట నిద్రపోవద్దు, దీన్నే డోంట్ స్లీప్ డ్యూరింగ్ డే టైమ్ అంటే పగటిపూట నిద్రపోవద్దు అని. మొండిగా ప్రవర్తించకు, దీన్నే డోంట్ యాక్ట్ స్టబాన్లీ అంటే మొండిగా ప్రవర్తించకు అని. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చెయ్యి, ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చెయ్యి అని. వాళ్ళు దేనికి పనికిరారు, దీన్నే దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటే వాళ్ళు దేనికి పనికిరారు అని. అలారం పెట్టడం మర్చిపోయాను, దీన్నే ఐ ఫర్గాట్ టు సెట్ ద అలారం అంటే అలారం పెట్టడం మర్చిపోయాను అని. అటువైపు వెళ్ళకు, ఇలా ఎవరికైనా చెప్తాం కదా, దీన్నే డోంట్ గో దట్ సైడ్ అంటే అటువైపు వెళ్ళకు అని. పుస్తకం ఎందుకు చింపుతున్నావు, దీన్నే వై ఆర్ యూ టియరింగ్ ద బుక్ అంటే పుస్తకం ఎందుకు చింపుతున్నావు అని. మీరు ఇక్కడికి ఇంతకుముందు వచ్చారా, ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్ అంటే మీరు ఇక్కడికి ఇంతకుముందు వచ్చారా అని. కళ్ళు తుడుచుకో, దీన్నే వైప్ యువర్ ఐస్ అంటే కళ్ళు తుడుచుకో అని. అందుకే నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, దీన్నే దట్స్ వై ఐ కెన్ సే వన్ థింగ్ ఫర్ ష్యూర్ అంటే అందుకే నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను అని. నువ్వు దీనికి దూరంగా ఉండు, దీన్నే యు స్టే అవుట్ ఆఫ్ దిస్ అంటే నువ్వు దీనికి దూరంగా ఉండు అని. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు, దీన్నే వెన్ డిడ్ యూ రిటర్న్ అంటే నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు అని. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, దీన్నే ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే అంటే నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అని. నా గురించి చాడీలు చెప్పకు, దీన్నే డోంట్ బ్యాక్ బైట్ అబౌట్ మీ అంటే నా గురించి చాడీలు చెప్పకు అని. అందరూ కలిసి, ఇలా అంటాం కదా, దీన్నే ఆల్ టుగెదర్ అంటే అందరూ కలిసి అని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా, దీన్నే మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని. నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి, దీన్నే హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్
అంటే నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి అని. నీకు ఏం కావాలో అది తీసుకో. దీన్నే టేక్ ఎనీథింగ్ యు వాంట్. టేక్ ఎనీథింగ్ యు వాంట్ అంటే నీకు ఏం కావాలో అది తీసుకో అని. ఆమె అతన్ని కొడుతూ ఉంది. దీన్నే షీ ఈజ్ స్లాపింగ్ హిమ్. షీ ఈజ్ స్లాపింగ్ హిమ్ అంటే ఆమె అతన్ని కొడుతూ ఉంది అని. వాళ్ళు 10 సెకండ్ల కంటే ఎక్కువ చూడరు. దీన్ని దే డోంట్ లుక్ ఎట్ ఇట్ ఫర్ మోర్ దాన్ 10 seconds. దే డోంట్ లుక్ ఎట్ ఇట్ ఫర్ మోర్ దాన్ 10 seconds అంటే వాళ్ళు దీన్ని 10 సెకండ్ల కంటే ఎక్కువగా చూడరు అని. నీకు ఇంకా అర్థం కాలేదా? దీన్నే యు డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్. యు డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్ అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని. అలా ఎలా నవ్వగలుగుతున్నావు? దీన్నే హౌ కెన్ యూ లాఫ్ లైక్ దట్. హౌ కెన్ యూ లాఫ్ లైక్ దట్ అంటే అలా ఎలా నవ్వగలుగుతున్నావు అని. నీ గురించి చెప్పు ఇలా అడుగుతాం కదా. దీన్నే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పు అని. వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దీన్నే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో అంటే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అని. నేను నీకు ఎందుకు ఇస్తాను? దీన్నే వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ. వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ అంటే ఇది నేను నీకు ఎందుకు ఇస్తాను అని. బయట తినడం మానేయడం వల్లే బాగున్నాను ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ బెటర్ బికాస్ ఐ స్టాప్డ్ ఈటింగ్ అవుట్. ఐ యామ్ ఫీలింగ్ బెటర్ బికాస్ ఐ స్టాప్డ్ ఈటింగ్ అవుట్ అంటే బయట తినడం మానేయడం వల్లే బాగున్నాను అని. నువ్వు ఎందుకు డల్గా కనిపిస్తున్నావో? దీన్నే వై డు యూ సీమ్ సో ఆఫ్. వై డు యూ సీమ్ సో ఆఫ్ అంటే నువ్వు ఎందుకు డల్గా కనిపిస్తున్నావు అని. అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది ఇలా అడుగుతాం కదా. దీన్నే వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ. వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ అంటే అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది అని. నీవు కూడా వస్తావా ఇలా అడుగుతాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.